హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర ఉన్నాము. అతడు పేరు విన్నా, అతడు విజువల్ చూసిన అక్రమార్కులకి దడదడలాడుతుంటది. అక్రమార్కుల గుండెల్లో ఒక విక్రమార్కులా ఉంటాడు. పరిచయం అక్కలేని పేరు, అభిమానం హృదయమే తన ఇంటి పేరు అని చెప్పుకోవచ్చు. చరిత్రలో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద చరిత్రలు ఉంటాయంటూ ఎన్నోసార్లు కూడా మన మీడియా ముందు రావడం జరిగింది. అతడు ఎవరో కాదండి, లాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్. సరే నాకు నా దాకా వచ్చింది సార్. అంటే మీ స్టోరీ మీద ఒక సినిమా రాబోతుందంట, ఒక బయోపిక్ రాబోతుందంట, నిజమేనా సార్? వస్తుందా? రావట్లేదు సార్. దానికి మీరే ప్రొడ్యూసర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సార్ అడిగారు సార్, మిమ్మల్ని పైల్వాన్ అనాలా లేకుంటే గోల్డ్ మ్యాన్ అనాలా, దర్గా చిన్న పైల్వాన్ గౌడ్ అనాలా, మిమ్మల్ని ఏమని సార్? అసలు దర్గా చిన్న పైలోనే అంటారు చాలా మంది. నాకు కూడా ఉన్న ఫలంగా ఈ కోట్లని ఇప్పేసి నేను మీలాగా కావాలంటే నేను ఏం చేయాలి సార్? అంటే మీలాగా సక్సెస్ కావాలి, నేను ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలంటే నేను ఏం చేయాలి సార్? నాకు ఒక టిప్ చెప్పండి సార్, సీక్రెట్ చెప్పండి సార్. నిద్ర 5 గంటలు ఉండాలి. నిద్ర 5 hours నిద్ర ఉండాలి. మనం ఏం చేయాలని ఆలోచించాలి. పొద్దునప్పుడు మంచిగా ఫ్రెష్ ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ మంచి వాళ్ళు మేధావిలైన వాళ్ళంతా పొద్దునే లేస్తారు. సార్ మీ ఇల్లు చూస్తే చాలా రాజకోటలాగా ఉంది. ఎప్పుడన్నా సినిమా వాళ్ళు షూటింగ్ చేసుకున్నా సార్ మీ ఇంట్లో? ఇయ్యరా సార్? షూటింగ్ కూడా ఇవ్వరా సార్? ఎందుకు సార్? మనం ఉండడానికి ఇల్లు కట్టుకున్నది, షూటింగ్ కాదు కదా. మీ దగ్గర లైసెన్స్ గన్ ఉందంట, నిజమా కాదు? ఉంది. ఒక స్పెషాలిటీ ఉంటుంది సార్. అంటే కొంతమంది కొన్ని ఎడిట్ అవుతూ ఉంటారు. సో లైక్ కొంతమంది ఫోన్ అంటే పిచ్చి ఉంటుంది, ఆర్గన్ పిచ్చి ఉంటుంది. సో మిమ్మల్ని చూసిన ప్రతిసారి గోల్డ్ అనిపిస్తుంటుంది. అసలు రీజన్ ఆ గోల్డ్ ఉన్న కారణం ఏంటి? మీకు అంటే ఇష్టమా? మీ లైఫ్ స్టైల్ సార్ గోల్డ్ అంటే రావడానికి కొంతమంది భయపడుతుంటారు. ఎందుకని సార్? అంటే మీరు ఏమన్నా నేరాలు కానీ ఏమన్నా చేశారా? అసలు అంటే తెలుసుకోవచ్చా? అసలు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? బ్యాక్గ్రౌండ్ లేదు, ఉట్టిగా ఉంటుందా పేరు? పేరేంటి, ఎందుకు భయపడతారు? ఒకప్పుడు చేసినాం కేసెస్, చాలా కేసులు జరిగినాయి. పక్క జరుగుతున్నాం. తెలుసుకోవచ్చా సార్ మీకు ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయా? నా మీద అన్ని అయిపోయినాయి. 200 కేసులు దాకా ఉంటాయి. 200 కేసులు? సార్, నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ టికెట్ రావడానికి కారణం గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ గారే మెయిన్ కారకుడు. తను నిల్చొని టికెట్ ఇప్పించారు అంటే మీరేం చెప్తారు సార్? దానికి సంబంధం లేదు. సిరిసిల్ల నాకు చెప్పిండు, కన్ఫామ్ అయిపోయిందని చెప్పిండు. 100% గెలుస్తాడు జూబ్లీస్. కేటీఆర్ మీకు చాలా సన్నిహితుడు, చాలా మంచి ఫ్రెండ్ అంట. సో ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరు బాండింగ్? ఏం చెప్తారు సార్? యూఎస్ నుంచి వచ్చినప్పుడు మేము మంచిగా ఫ్రీ ఉంటుండే. అప్పటి నుంచి బాగా తెలంగాణ భవన్ పోతుండే, ఇంటికాడికి పోతుండే, కలుస్తుండే. ఇప్పటికైనా ఎడిపోయినా మంచిగా మాట్లాడుతుంది. సార్ మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేగా ఎంపీ వచ్చే ఛాన్స్ ఉందా? మేము ఇప్పటికిప్పుడు మీకు రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉంది, కేటీఆర్తో అపాయింట్మెంట్ ఉంది అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు సార్ ఫస్ట్? నేను ఎవరి దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నారు కాబట్టి ఏ రోజన్నా ఎవరైనా ట్రై చేశారా? అట్లీస్ట్ వాటిని దొంగలించడం ఎవరైనా ట్రై చేశారా? ఆ దరిదాపులు కూడా రాలేరు కదా. మా దగ్గరికి ఎందుకు వస్తారు? మా చుట్టాల దగ్గరికి వస్తారు. వస్తే మా పానమే పోతారు. వాళ్ళు దొంగలు ఏం చేస్తారు అంటే లేడీస్ దగ్గర వాళ్ళు కమ్జోర్ చూసి అటాక్ చేస్తారు. మన సుంటల దగ్గరికి వస్తాను నేను. నైట్ 1-2 అవుతుంది నాకు ఇంటికి వచ్చేవారికి. అట్లా మన సుంటలను అటాక్ చేయరు. తెలుసు మనం 10 మంది అయినా అది చేస్తాం. అంత భయం ఉండదు. తెలుసుకుంటారు కెపాసిటీ.